అందరికీ నమస్కారం. ఏ ప్రభుత్వానికైనా తన ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంటుంది, ముఖ్యంగా కష్ట సమయాల్లో. మన భారత రాజ్యాంగంలో ఈ బాధ్యతకు గుండెకాయలాంటిది ఆర్టికల్ 41. మరి ప్రభుత్వమిచ్చిన ఆ వాగ్దానమేంటి, దాని వెనకున్న అసలు గతేంటో ఈరోజు లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం లేనప్పుడు, వయస్సు పైబడినప్పుడు, లేదా అనారోగ్యం పాలైనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మనకు అండగా ఉంటుందా, ఉండాలా? ఈ ప్రశ్న చాలా పెద్దది. దీనికి సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 41లో దాగి ఉంది. ఈరోజు మనం ఈ 5 అంశాల ద్వారా ప్రయాణించి ఆర్టికల్ 41 యొక్క పూర్తి స్వరూపాన్ని, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా రాజ్యాంగంలో అసలు ఏం రాసిందో చూద్దాం. ఆ పదాల వెనుక ఉన్న అసలు అర్థమేమిటో తెలుసుకుందాం. ఇది ఆర్టికల్ 41లో ఉన్న మొదటి వాక్యం. చూడ్డానికి చాలా అధికారికంగా, కొంచెం క్లిష్టంగా ఉంది కదా, కాని దీని అర్థం చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని విడదీసి చూద్దాం. ఈ ఆర్టికల్ని మనం 3 ముఖ్యమైన భాగాలుగా లేదా 3 స్తంభాలుగా చూడొచ్చు. మొదటిది పని పొందే హక్కు, రెండోది విద్యను పొందే హక్కు, ఇక మూడోది అవసరమైనప్పుడు ప్రజాసహాయం. ఇప్పుడు ఈ 3వ స్తంభం అంటే ప్రజాసహాయమన్నాం కదా, దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. అంటే నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం, అంగవైకల్యం ఇలాంటి నిర్దిష్ట పరిస్థితుల్లో ఎవరైతే తమ తప్పు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్లకి ప్రభుత్వం సహాయం చెయ్యాలని ఇది చెబుతోంది. సో మొత్తం మీద చెప్పాలంటే ఆర్టికల్ 41 యొక్క అసలు ఉద్దేశం ఒక్కటే: పౌరులందరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చూడటం, ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేయడమే దీని లక్ష్యం. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ వాగ్దానం మనం అనుకున్నంత సూటిగా, సరళంగా లేదు. ఇందులో ఒక కీలకమైన మెలిక, ఒక కండిషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నను. ఆ కీలకమైన పదాలు ఇవే: తన ఆర్థిక సామర్థ్యం మరియు అభివృద్ధికి లోబడి. ఈ కొన్ని పదాలు మొత్తం ఆర్టికల్ అర్థాన్నే మార్చేస్తాయి. దీని ప్రకారం ప్రభుత్వం తన దగ్గర డబ్బులు, వనరులు ఉన్నంత మేరకే ఈ బాధ్యతలను నెరవేర్చాలి. అంతేకాని ఇది బేషరతుగా ఇచ్చిన హామీ కాదు. ఈ తేడాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సంపూర్ణ హక్కు అంటే దాన్ని మనం డిమాండ్ చేయవచ్చు, ఏదేమైనా ప్రభుత్వం మనకివ్వాల్సిందే. కాని ఇది అలా కాదు. ఇది షరతులతో కూడిన విధి. అంటే అది ప్రభుత్వం యొక్క ఆర్థిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 41 ఈ రెండో కోవకు చెందింది అన్నమాట. మరి దీని అర్థమేంటి? మనం కోర్టుకు వెళ్ళొచ్చా? వెళ్ళలేము. అదే ఇక్కడ పాయింట్. ఈ ఆర్టికల్ న్యాయస్థానంలో అమలు చేయలేనిది. అంటే ఏ పౌరుడు నేరుగా కోర్టుకు వెళ్లి నాకు ఉద్యోగం కావాలి అని అడగలేరు. ఇది ప్రభుత్వాలకు ఒక సలహా, ఒక మార్గదర్శి మాత్రమే. సరే, ఈ చట్టాలు, సూత్రాలు పక్కన పెడితే మన రోజువారీ జీవితంలో, నిజ జీవితంలో ఈ ఆర్టికల్ ప్రభావం ఎలా కనిపిస్తుంది? కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం రోజూ చూసే, వినే చాలా ప్రభుత్వ పథకాల వెనుక ఉన్న స్ఫూర్తి ఈ ఆర్టికల్ 41. ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఉపాధి హామీ పథకం, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆర్టికల్ 41 లక్ష్యాలను ఆచరణలో పెట్టే ప్రయత్నాలే. ఒక స్పష్టమైన ఉదాహరణ చూద్దాం. ఒక ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించే ఒక స్కీమును తీసుకొచ్చిందనుకోండి. ఇది ఆర్టికల్ 41 చెప్పిన స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నట్లే, కరెక్ట్? అలాగే ఇంకోవైపు చూస్తే ప్రభుత్వం దగ్గర తగినంత డబ్బులు ఉండి కూడా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికి నిరాకరిస్తోందనుకోండి. అది ఆర్టికల్ 41 యొక్క స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమన్నమాట. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. కేవలం ఒక సలహాలాంటి ఈ మార్గదర్శక సూత్రానికి అసలైన బలాన్ని, పవర్ను ఇచ్చింది మన న్యాయ వ్యవస్థ. అది ఎలా జరిగిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ టైంలైన్ చూడండి. ఒక ముఖ్యమైన పరిణామం మనకు కనిపిస్తుంది. మొదట్లో కేవలం ఒక మార్గదర్శకంగా ఉన్నదాన్ని న్యాయస్థానాలు నెమ్మదిగా పౌరుల హక్కుగా ఎలా మార్చాయో మనం చూడవచ్చు. ముఖ్యంగా విద్యా హక్కు విషయంలో ఈ మార్పు ఒక విప్లవం లాంటిది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఆర్టికల్ 41 ఒక లక్ష్యాన్ని చూపించింది. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, దానికి పవరిచ్చింది. ఈ రెండింటినీ మన న్యాయవ్యవస్థ తెలివిగా కలిపి కాగితం మీదున్న మాటకు నిజమైన ప్రాణం పూసింది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: ఆర్టికల్ 41 అనేది కేవలం ఒక చట్టం కాదు. మన దేశం ఒక సంక్షేమ రాజ్యంగా ఎదగడానికి దారి చూపే ఒక నక్షత్రం లాంటిది. దేశ సామాజిక విధానాన్ని రూపొందించడంలో ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక వాగ్దానం అనేది ఇచ్చేవాళ్ల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటే ఆ వాగ్దానానికున్న నిజమైన బలం ఎంత? ఆలోచించండి.